గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏందంటే ఒక్కసారి కామెంట్స్ చూద్దాము. కామెంట్స్ చూసిన తర్వాత మనకు సంబంధించిన వీడియోస్ అనేది నేను కవర్ చేస్తాను. హ్మ్. మనకు దీంట్లో ఏందంటే పరమరక్షక్ లైవ్ ప్రో గురించి చేయమని చెప్పారు. అది నేను ఒక్కసారి చేయడానికి ట్రై చేస్తాను. ఈ 6 పే, వీపే 6 యూపే 6 అనేది ఆల్రెడీ 2, 3 వీడియోలు చేశాను. ఒక్కసారి చూడండి. సంపూర్ణ రక్ష పాలసీ ప్రీమియం పెరిగిందా? మనకు ప్రీమియమ్స్ అనేది కస్టమర్ ఏజ్‌ని బట్టి, అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్‌ని బట్టి కంపెనీ గూడా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి రివైజ్డ్ చేస్తుందనమాట. ప్రీమియమ్స్ పెరుగుతూనే ఉంటాయి. ఓకేనా? దీంట్లో ఇంకొకటేందంటే లాస్ట్ చెక్ చేసిన దానిలల్లా ప్రాఫిట్ పాలసీ ఒకటి, శుభ్‌తే శుభ్‌శక్తి ఆల్రెడీ అయిపోయింది. గోల్ సెక్యూర్ రైడర్స్ గురించి ఒకటి చేయాలి. ఈ 2 వీడియోలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈరోజేందంటే ఈ గోల్ సెక్యూర్ ఈ రైడర్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి? ఏంది అనేది మనం ఒక్కసారి చూద్దాము. ఇది రివర్స్‌లో వస్తుందేంది? హ్మ్. మనకు సిద్ధి యాప్ ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇంకొకరేందంటే సిద్ధి యాప్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారు. అది కూడా చేస్తానండి. ఈరోజు రైడర్స్ ప్యాకేజెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దాని తర్వాత ప్రాఫిట్ పాలసీ గురించి, తర్వాత సిద్ధి యాప్ గురించి ఇట్లా 2, 3 వీడియోస్ బ్యాలెన్స్ ఉన్నాయి. హ్మ్. ఈరోజేందంటే గోల్ సెక్యూర్. ఈ రైడర్స్ ప్యాకేజెస్ అన్నీ ఎక్కడుంటాయంటే, సేవింగ్ సొల్యూషన్స్‌లో మీరు ఏ పాలిసీ తీసుకున్నా గూడా మనకి రైడర్ ప్యాకేజెస్ అనేది ఉంటాయన్నమాట. ఈ రైడర్ ప్యాకేజెస్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి? అసలు ఈ ప్యాకేజ్‌లేంది? ఇవన్నీ ఏందంటే, ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ పాలిసీ అయినా ఫస్ట్ కస్టమర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఒకటి, ఇది ప్రొడక్ట్ సెలక్షన్ ఒకటి మనం చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఇచ్చుకోవాలి. మనకి స్టార్ మార్క్ కనిపించేవి మాత్రమే మనం ఫిల్ చేయాల్సి ఉంటది. ఇంక పీపీటీలు, పీఈటీలు ఇవన్నీ ఓకే. మనకి ఇక్కడ ఎన్హాన్స్డ్ యువర్ కవరేజ్. మీరు తీసుకునే కవరేజ్ ఏ విధంగా, ఏ ప్యాకేజ్‌లో తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. గోల్ సెక్యూర్, హెల్త్ సెక్యూర్, సీపీఆర్, డబ్ల్యూఓపీ, హెల్త్ బాడీ రైడర్స్. మనకి హెల్త్ బాడీ రైడర్స్ అంటే నార్మల్‌గా అన్ని రైడర్స్ కనిపిస్తాయి. కస్టమర్ ఏది కావాలంటే అది మనం యాడ్ చేయొచ్చు. ఏది వద్దనుకుంటే అది మనం ఎనేబుల్ తీసేయొచ్చనమాట. ఇక్కడ అన్ని రైడర్స్ కనిపిస్తాయి. మనకు మొత్తం రైడర్స్ ఇన్ని రకాల రైడర్స్ ఉంటాయి చూడండి. టర్మినల్ ఇల్‌నెస్ ఒకటుంటుంది. ఏటీపీడీ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఒకటుంటుంది. మెగా క్రిటికల్ ఇల్‌నెస్ ఒకటుంటుంది. ఆహ్, ఇంకొకటి యాస్పీ క్యాష్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ ఉంటుంది. బీపీఆర్ రైడర్ ఉంటుంది. ఓపీడీ రైడర్స్ కూడా ఉంటాయి. దీంట్లో మనం ఏందంటే ఇప్పుడు ఈ గోల్ సెక్యూర్ అంటే ఓన్లీ మనకి ఇన్స్యూరెన్స్ కవరేజ్‌కి సంబంధించినవి మాత్రమే వస్తాయి. ఇక్కడ చూడండి. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ టర్మినల్ ఇల్‌నెస్ డబుల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్, బీపీఆర్ ఈ 2 మాత్రమే వస్తాయి. ఏటీపీడీ రాదనమాట. ఓకేనా? ఈ హెల్త్ బాడీ రైడర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే అన్నీ వస్తాయి. హ్మ్. ఇంకొకటేందంటే మనకిక్కడ హెల్త్ సెక్యూర్ అంటే ఏందంటే హెల్త్ రిలేటెడ్ రైడర్స్ వస్తాయన్నమాట ఇక్కడ. క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ ఒకటి యాడ్ అవుతుంది. ఓపీడీ రైడర్ యాడ్ అవుతుంది. ఈ 2 రైడర్‌లు కావాలనుకుంటే ఇది. రైడర్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం బెనిఫిటే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే హెల్త్ బాడీ రైడర్స్ అని క్లిక్ చేసి, దీంట్లో కస్టమర్ రిక్వైర్మెంట్ ఉన్న హౌస్ బెస్ట్ రైడర్స్ అనేవి మనం యాడ్ చేయొచ్చు. నన్నడిగితే ఏందంటే, ఈ యాస్పీ క్యాష్ గాని, క్రిటి క్యాష్ గాని, ఈ రైడర్స్ అనేవి ప్రీమియము ఎంతో కొంత పడుతుంది. ఈ పాలిసీ అనేది వాళ్ళ ఒక్కరికి మాత్రమే సంబంధించింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ కాబట్టి, ఈ యాస్పీ క్యాష్, క్రిటి క్యాష్ ఏవైతే రైడర్స్ ఉన్నాయో దీనిలని యాడ్ జేయకుండా ఓన్లీ ప్రొటెక్షన్ రిలేటెడ్‌గా, రిటర్న్స్ రిలేటెడ్‌గా ఇన్స్యూరెన్స్ కవరేజ్ ప్లస్ ఫైనాన్షియల్ రిటర్న్స్ వచ్చేది మంచిగా వాళ్ళ ఫ్యూచర్‌లో మ్యారేజ్ గురించైనా, ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ఏదైనా పర్లేదు. ఇట్లా మనకి
మనీ ఒకటి వచ్చేది ఉండేటట్టు ఉండాలి. ఇన్సూరెన్స్ కవరేజ్‌లు వచ్చేటట్టు ఉండాలి. ఈ 2 రకాల అవసరాలు తీరేటట్టు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీ ఒక్కరికి సంబంధించిందే కాబట్టి మాక్సిమం కవరేజ్ రావాలంటే ఈ టర్మ్ బూస్టరు, టర్మినల్ ఇల్‌నెస్ అనే రైడర్ ఒకటి యాడ్ చేయండి. ఇంకొకటి యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ రైడరు, యాక్సిడెంటల్ డెత్ రైడరు, బీపీఆర్ రైడర్. సేవింగ్ సొల్యూషన్స్‌లో ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలలో బీపీఆర్ రైడర్. ఇవి యాడ్ చేసి ఇవ్వడం వల్ల కస్టమర్‌కి మాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. కస్టమర్ ఉన్నా లేకపోయినా వచ్చే రిటర్న్స్ ఫ్యూచర్‌లో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. ఈ క్రిటికేరు, ఆస్పి క్యాషు, క్రిటికల్ ఇల్‌నెస్ అనే రైడర్‌లు ఇలా ఒక్కరికే పనిచేస్తాయి. 10, 15 సంవత్సరాలే పనిచేస్తాయి. 5, 10 లక్షల బెనిఫిట్సే ఉంటాయి. దీనిలో కట్టే ప్రీమియంకి ఇంకొక 5,000, 10,000 ఎక్స్‌ట్రా కట్టుకుంటే ఫ్యామిలీ మొత్తానికి సెపరేట్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ ఇప్పియడం బెస్ట్ ఆప్షన్. లేదు నేను అది చేసుకుంటాను, ఇది చేసుకుంటానంటే దీంట్లో కొంచెం బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ, వెయిటింగ్ పీరియడ్ గానీ, బెనిఫిట్స్ గానీ ఇవన్నీ గూడా ఒకసారి చూసుకొని ఇవి గూడా యాడ్ చేసి ఇవ్వడం బెటర్. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఇది మనకు రైడర్ ప్యాకేజెస్‌లోనే సెలెక్ట్ చేసుకోవాలి. మనకిక్కడ గోల్ సెక్యూర్ అంటే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఓన్లీ మనకి బీపీఆర్ రైడరు, టర్న్ బూస్టర్ మోస్ట్ ఎక్కువ డబుల్ కవరేజ్ ఉంటుంది. బీపీఆర్ రైడర్ ఉంటుంది. ఇక్కడ సిపి సిపిఆర్, ఓపీ అంటే యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, బీపీఆర్. ఇట్లా ఒక్కొక్క రైడర్‌ని కలిపి బీపీఆర్ రైడర్‌ని కలిపి మనకి ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా? ఈ 4 దానిలో ప్యాకేజీ కంటే బెటరు మన కస్టమర్‌కి మాక్సిమం బెనిఫిట్ ఉండే రైడర్‌లన్నీ యాడ్ చేసి ఇవ్వడం బెస్ట్ ఆప్షను. కస్టమర్ కావాలంటే కస్టమైజ్డ్‌గా ఏ రైడర్ కావాలంటే ఆ రైడర్ మనం యూజ్ చేయొచ్చు. ఇంకొకటి యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ, యాక్సిడెంటల్ డెత్. ఈ 2 రైడర్‌లు పర్మనెంట్ డిజబిలిటీ ఇస్తేనే యాక్సిడెంటల్ డెత్ రైడర్ ఇవ్వచ్చు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తూ ఉంటది. డైరెక్ట్‌గా నాకు యాక్సిడెంటల్ డెత్తే కావాలి అంటే ఇవ్వలేమనమాట. పర్మనెంట్ డిజబిలిటీది ఇంటర్నల్‌గా యాడ్ చేసిన తర్వాతనే యాక్సిడెంటల్ డెత్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఉండే సిట్యుయేషన్ అది. ఓకేనా? ఇది మనకు రైడర్ ప్యాకేజెస్ సేవింగ్ సొల్యూషన్స్‌లో గాని, ఈ సేవింగ్ సొల్యూషన్స్‌లో మాత్రమే ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్యాకేజెస్ ఉండవు. ఏ రైడర్ కావాలంటే అది రైడర్ యాడ్ చేస్తాము, ఇస్తాం. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంగా మీకు ఏ వీడియో గురించి గావాలి, ఏ ఆప్షన్స్ గురించి గావాలో మీకు ఖాళీగా టైం దొరికినప్పుడు వాచ్ జేయండి. ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకోండి. మీ రిక్వైర్మెంట్‌కు తగ్గట్టుగా నేను ఇంకా బెస్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి.